సార్ మీ పేరు సార్? నమస్తే అండి. నమస్తే. చాలా సంతోషం అండి. మీరు రైటర్ అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే సరస్వతి పుస్తకాలు అయితే తప్ప రైటర్ కాలేరు. అలాంటిది సార్ నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను తెలుసో తెలియక కూడా నాకు పరిచయం వాళ్ళ ఈ పుస్తకాలు ఇస్తున్నారంటే నేను ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఏంటి సార్ కొంచెం దాని గురించి వివరించండి సార్. మిమ్మల్ని చూడగానే నాకు ఎక్కడో చూసినట్లు అనిపించడం మరి నిజంగా పూర్వజన్మ బంధం. మీరు ఎవరో నాకు తెలియదు కదా, అడిగి తర్వాత చెప్పారు మీరు ఫిలిం ఇండస్ట్రీ. అవునండి. ఏదేమైనా మీ మాట కూడా చాలా నాకు విన్నట్టుగా ఉంది అంటే మరి అంత ఆత్మబంధం కాకపోతే అలా ఉండదు. చాలా సంతోషం సార్. గజల్ అంటే అది యాక్చువల్గా ఇరానీ, ఉర్దూ అలా పార్సీ నుంచి మొదలు వచ్చింది. తెలుగులో నారాయణ రెడ్డి గారు కంటే ముందు దాసరి గారు రాశారు. మొదటి గజల్ దాసరి గారు రాశారు. తర్వాత ఎవరు రాసినా నారాయణ రెడ్డి గారు ఆయన్ని దాన్ని చాలా విస్తృతంగా రాసి 250 గజలు రాశారు. అయితే నేను గజల్లోకి రావడానికి కారణం ధ్యానం, మెడిటేషన్లో మెహర్ బాబా గారు హిందీలో గజల్ రాశారని చదివాక నేను గజల్ రాయాలన్న సంకల్పం నాకు 8 సంవత్సరాల క్రితం వచ్చింది. సో అంతకుముందు గజల్ శ్రీనివాస్ గారు పరిచయం. వారు భీమవరంలో మీటింగ్ పిలిస్తే వెళ్ళాను కానీ నా వల్ల రాయడం. సో మొత్తానికి అలా ఇన్స్పైర్ అయ్యి ఒక 7,000 గజల దగ్గర రాశాను. ఈ రోజే 1 గంట క్రితమే ఫోన్లో తెలిసింది తెలుగు యూనివర్సిటీ వారు నాకు కీర్తి పురస్కారం ఇచ్చారు. ఫోన్ చేసి చెప్పారు. సో ఈ సందర్భంగా మీరు కలవడం కూడా నాకు చాలా సంతోషం సార్. సార్ ఒకటి నేను మనసా వాచ నిజంగా నేను మాటిస్తున్నాను. నేనున్న ఫిలిం ఇండస్ట్రీలో నేను ఎంతకాలం ఉన్నా నా చివరి శ్వాస వరకు నా సినిమా నేను డైరెక్షన్ చేయబోయే సినిమాల్లో కానీ ఎప్పుడైనా నా సినిమాలో ఒక గజల్ రాయించాలని ఒక ఆపర్చునిటీ వచ్చినా నాకు ఏమైనా నాకు చిన్న మనసులో ఆలోచన తట్టినా కూడా నా ప్రతిపదంగా నాకు గుర్తొచ్చే వ్యక్తి మాధవరావు గారు. ఎందుకంటే ఇంత ఆప్యాయంగా ఇంత మనస్ఫూర్తిగా నాకు ఇచ్చినందుకు ఇంకొకరు కూడా వేరే వాళ్ళు కూడా మీరు ఎవరైనా ఈ పుస్తకం ఉంటే కొనుక్కోండి, చదవండి. తద్వారా ఆయన ఒక అనుభూతిని ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ దిస్ పీపుల్ అరౌండ్ హూ ఆర్ హెల్పింగ్ us to think this time. థ్యాంక్ యూ మిస్టర్ నరేంద్ర గారు. నరేంద్ర గారి ద్వారా ఇలా జరగడం చాలా సంతోషం. సార్ నరేంద్ర గారు మీకు డాక్టరేట్ ఇవ్వాలి సార్ అన్నారు ఎప్పటి నుంచో తెలుసు కదా. అంటే ఆయన అన్న గంటలో ఒకటే తెలుగు యూనివర్సిటీ దైవాధీనం అంట. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.